హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? దేవుని ఆశీర్వాదాలతో మీరు దినదినాభివృద్ధి పొందాలని, శాతాన్ని పెట్టే ప్రతి శోధనను జయిస్తూ జయశీలుగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మీ నిమిత్తమై ఎల్లప్పుడూ ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటున్నాను. 6-7 సంవత్సరాల నుండి దేవుని వాక్యమును ప్రతిరోజు అందిస్తున్న మీరందరూ ప్రభు నాకు ఇచ్చిన అప్పచెప్పిన ఆత్మలని మీ విషయమై దేవునికి లెక్క చెప్పవలసి వస్తుందేమోనన్న భీతితో మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది పాపంగా మారుతుందన్న భయంతో ప్రభు నామములో ఎన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయి అన్నది విశ్వసించి మీ నిమిత్తమై దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్ల కొరకు మీరు కూడా ప్రార్థించండి, క్రమం తప్పకుండా వీక్షించండి. ఇంకా అనేకులకు వీటిని షేర్ చేయటం కూడా మీ బాధ్యతే. మీరు మాత్రం మేలు పొంది ఇతరులకు అందించకపోతే మనకు కూడా అది లెక్క చెప్పవలసిన అవసరం వస్తుంది కదా. రండి, వారు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరోసారి నీ మాటల కొరకు మేము ఆశపడి ఉండగా ఈ లోకంలో సంగతులు చూస్తున్నప్పుడు, మనుషులు చూస్తున్నప్పుడు, పరిస్థితులు చూస్తున్నప్పుడు అనేక సార్లు మా జీవితాల్లో కలవరాలు కలుగుతున్నాయి, కంగారు కలుగుతుంది, భయం వేస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో మా హృదయ శుద్ధిని కాపాడుకుంటూ నీ ఎడల మేము నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి కావలసిన వాళ్ళు బలవంతులు కాదండి, తెలివిగల వాళ్ళు అసలే కాదు. దేవుడికి కావాల్సింది డబ్బున్నోళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు, బాగా అన్నిట్లో ఆరిదేరిపోయిన వాళ్ళు, చాలా సౌందర్యంగా ఉన్నోళ్ళు, గంభీరమైన స్వరములు ఉన్నవాళ్ళు. వాళ్ళ కోసం లోకం ఎత్తుక్కుంటుంది. వాడిని లోకం వాడు సాతాను వాడుకుంటున్నాడు. కానీ దేవుడు మన యొక్క బహిరంగ రూపాన్ని, బహిరంగమైనటువంటి స్థితిని చూడటం లేదంట. మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టడు, కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. ఎవడు నా మాట విని వణుకుచున్నాడు, ఎవడు నా మాట చొప్పున నడుస్తున్నాడు, ఎవడు వాడికి ఇవ్వబడిన దానిలో నమ్మకంగా ఉన్నాడు అని పరిశీలించే దేవుడు కొంచెములో నమ్మకంగా ఉన్న వారిని గుర్తించి వారిని అత్యధికమైన ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నాకెప్పుడు కొంచెమే ఉంది, నాకెప్పుడు తక్కువే ఉంది, నేనెప్పుడు అదే స్థితిలో ఉన్నాను, నాకు ఇవ్వటం లేదు, దేవుడు అందరికి ఇచ్చేస్తున్నాడు అనే ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందంటే అది సరైన ఆలోచన కాదండి. దేవునికి పక్షపాతం లేదు, ఆయనకి ఫేవరెట్స్ లేరు. ఆయన ఇచ్చాడు అంటే వాడిలో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన నీకు అప్పచెప్తున్నావు. చూసారా, అన్యాయపు సిరి విషయంలో అంటే డబ్బు విషయంలో మనం నమ్మకస్తులం కాకపోతే అసలు ఆ క్యారెక్టరే మీలో లేదన్నమాట అండి. మనం చెక్ చేసుకోవాలి, నమ్మకస్తున్నా కాదా అని చెక్ చేసుకోవాలంటే నీకు ₹1 కోటి ఇచ్చేవాడన్నా అంత వద్దులే, ఎవడిస్తాడు మనకి? ఇప్పుడు 1,00,000 ఇచ్చి అది ఇచ్చేవాడు కూడా ఎవరు లేరులే ఏంటండి. కానీ ₹1000 ఇచ్చి నువ్వు ఖర్చు పెట్టుకోమంటే, లేక లెక్కలు చెప్పమంటే నీ లెక్కలు సరిగ్గా ఉంటాయా? నువ్వు ఖర్చు పెట్టినట్టే లెక్క చెప్తావా? అక్కడే తెలిపోతుంది తప్పుడు లెక్కలు ఇచ్చేవాడు అపనమ్మకస్తుడు, సర్ది చెప్పేవాడు, తను డిఫెండ్ చేసుకునేవాడు, కవర్ చేసుకునేవాడు. సారీ, నేను ఇంగ్లీష్ వాటలు వాడుతున్నాను. తన పక్షంలో తానే మాట్లాడుకునేవాడు, తన జీవితాన్ని మూసిపెట్టుకునేవాడు దేవునికి పనికిరాడండి. పనికిరాడు. అపనమ్మకస్తులకు అగ్ని గంధకములతో మండే గుండం ఉంది. ఇట్స్ నాట్ అవర్ ఆప్షన్. ఉంటే నమ్మకంగా ఉండు, లేకపోతే అపనమ్మకస్తుడైనా పర్లేదులే అనేటట్టు లేదండి. అపనమ్మకస్తుడు చేబరివైన చెటదాసుడా
అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అపనమ్మకస్తుల కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో పొమ్మంటాడట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడండి. మనకి పేపర్ సర్టిఫికెట్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్లో అన్ని ఫేక్ సర్టిఫికెట్స్ అన్నట్టు. ఇప్పుడు చాలామంది వారు కష్టపడి చదవకుండానే డిగ్రీలు కొనేసుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం ఘనతలు కొనేసుకుంటున్నారు, అవార్డ్స్ కొనేసుకుంటున్నారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని మెచ్చితే అతడు ఎంతైనా యథార్థపరుడు. దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. మనుషులందరి దృష్టిలో మనం ఏమనుకున్నా వాళ్ళు అపనమ్మకస్తుడు, నువ్వు స్వార్థపరుడు ఎన్నన్నా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు కనుక నువ్వు అపనమ్మకస్తుడివి, నువ్వు నాతో నా ఎడల యథార్థంగా లేవని తట్టుగా మనం బ్రతకూడదండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడంతా కూడా మన ప్రభువు నమ్మకస్తుడు. మోషే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నట్లు మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనకి మాదిరి ఉండడానికే. అంటే నమ్మకస్తుడు ఉంటామంటే ఏంటండి? నమ్మకస్తుడికి ఉండే గుణాలు ఏంటంటే, నమ్మకస్తుడు విధేయుడిగా ఉంటాడు. నమ్మకస్తుడు తన పనిలో పెర్సిస్టెన్స్ కొనసాగుతాడు. అప్పచెప్పిన పని ముగిస్తాడు. అబ్రిప్ట్గా అర్ధాంతరంగా వదిలిపెట్టేవాడు పనిని, బాధ్యతను అపనమ్మకస్తుడు. చేతికొచ్చిన దానిని చేసి ముగించేవాడు నమ్మకస్తుడు. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన విధేయత చూపించేవాడు నమ్మకస్తుడు. అప్పచెప్పిన దాని విషయంలో నమ్మకంగా ఉన్నవాడు, ఉన్నది ఉన్నట్టుగా ఉండే యథార్థపరుడు నమ్మకస్తుడు. చూసారా, ఈ రోజుల్లో ఆ నమ్మకత్వం అనేది మీలో ఉందా? ఒక నమ్మకస్తుడు దేవుని మీద ఎడల నమ్మకస్తుడుగా ఉంటే అతడు డబ్బు విషయంలో నమ్మకస్తుడుగా ఉంటాడు. ఈరోజు చూడండి, భార్యాభర్తలు ఒకరిడల ఒకరు నమ్మకస్తులుగా లేరు. వారిద్దరి మధ్య రహస్యాలు ఎందుకు? వారిద్దరి మధ్య అబద్ధాలు ఎందుకు? వారిద్దరి మధ్య మోసాలు ఎందుకు? ఒకరికొకరు ద్రోహం చేసుకోవటం ఎందుకు? ఒకరి హృదయం ఒకరు ఎరగనట్లుగా కలిసి కాపురం చేస్తున్నామని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? భార్యతో నిన్ను తప్ప వేరే వారు నేను వల్లను అని వాగ్దానం చేసిన వాడు తన భార్యకు బద్ధుడై ఉంటాడు, తన భర్తకు బద్ధురాలై ఉంటుంది. వారు ఏక శరీరంగా ఉంటారు అన్నప్పుడు వారిద్దరి మధ్యలో మూడో వ్యక్తికి చోట్లేదు అక్కడ, మూడో పాయింట్గా చోట్లేదు అక్కడ. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు యువర్ వైఫ్? భార్య దగ్గర దాచిపెట్టే విషయాలు ఉన్నాయా? భర్తకు తెలియకుండా చేసే పనులు ఉన్నాయా? అప్పుడు నువ్వు నీ కుటుంబ జీవితంలో నమ్మకస్తుడుగా లేవు. ఉద్యోగంలో నమ్మకస్తుడు. ఉద్యోగంలో కూడా మనం కాంట్రాక్ట్ రాస్తారట కదా. నేను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు అనుకోండి. నేను ఎవరి కాలంలో ప్రభు పిలుపులు ఎందుకున్నప్పటి నుంచి ఇప్పుడు సేవలో ఉన్నాను. జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు సంతకం పెట్టాలి. ఈ చట్టాలకు, ఈ యొక్క పైన ఉన్నటువంటి ఇవ్వబడిన రూల్స్కి మేము ఫాలో అవుతాం. I will work 8 hours. I will finish the target. I will be faithful. అంటే అన్నీ ఉంటాయి కదా. I will be confidential. ఎవరికి చెప్పను ఈ సంగతులు. రాజకీయవేత్తలు చూడండి, మరి వాగ్దానాలు చేస్తారు వాళ్ళు పొజిషన్ తీసుకున్నప్పుడు. ఎంతమంది వారు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు, వారు రాసినటువంటి ఆ నిబంధనలను కాపాడుకుంటున్నారు చూస్తే అవి పేపర్లకే పరిమితమవుతుంది, కానీ బ్రతుకులు కనబడటం లేదు. నీ బాధ్యతల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీకు అప్పచెప్పిన పని విషయంలో, నీవు ఉన్న హోదా విషయంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి వారిని, అటువంటి ఉద్యోగస్తులను దేవుడు ఆశ్రదించాలని.
దానియేలు ఒక ఉద్యోగస్తుడే, ఆ రాజుగారి సభలో ఒక పనుడు, కానీ నమ్మకంగా ఉన్నాడు అతను. దానియేలు నమ్మకస్తుడైనందున అతడిలో ఎవ్వరూ ఏ లోపమైనను తప్పైనను కనుగొనలేకపోయినందండి బైబిల్లో. 100 మందిలో తనను అధిపతిగా చేసి 99 మందిని తన కింద పెట్టాడు రాజు. 99 మందిని పరిపాలిస్తున్నప్పుడు, లేక వాళ్ళని లీడ్ చేస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, నీ కింద ఉన్న వాళ్ళు, పై ఉన్న అధికారులు వాళ్ళు ఎలా తప్పులు కనిపెడతారో చూడండి. మన దేశ పొలిటీషియన్స్ని రోడ్డును పోయేవాడు కూడా విమర్శిస్తుంటాడు, వాడు కూడా ప్రశ్నలు వేస్తుంటాడు. అందరికీ జవాబు చెప్పాలి, ఈ జవాబుదారి అందరికీ. అంతమంది తప్పు కనిపెట్టకుండా ఉండాలంటే ఎట కుదురుద్ది? 99 × 2 198 కళ్ళు చూస్తుంటే నిన్ను తప్పు లేకుండా ఎంత బతకగలవు. కానీ ఏ తప్పైన దోషమైన మోపాలనుకుంటే ఏ సాకు దొరకలేదట వాళ్ళకి. హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ డ్యూటీస్, హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ టైమింగ్, హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ మనీ. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకోలేదు, తన డబ్బును దుర్వినియోగపరుచుకోలేదు, తన సమయాన్ని పాటిస్తున్నాడు, తన బాధ్యత వహిస్తున్నాడు. ఏ వంక చెప్పడం కుదరదు వాళ్ళకి. అలా కుదిరిందంతా ఒకటే, ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి అది ఒక్కటి విషయంలో మనం తప్పు బట్టి ఇతన్ని ఇరికించవచ్చు అనుకున్నారు పాపం. ఏంటండి ఈ రోజున మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మన తప్పులు ఎవరన్నా ఎత్తి చూపిస్తే ఎంత కోపం వస్తుందో, ఎంత బాధ కలుగుద్దో. ఎందుకండి మన తప్పులు ఎత్తి చూపించేవారు, మనల్ని బాగా గెలికేవారిని, మనకి డబ్బులు ఇవ్వకుండా మనకు స్కానింగ్ చేసే మిషన్ లాంటిది అనుకోండి. స్కాన్లో చూడండి, నరాల్లో ఎముకల లోపల అన్నీ కనపడుతుంటాయి స్పష్టంగా, డాట్ కూడా కనపడుతుంది. అట్లా దానికి వేలు డబ్బులు కట్ట. నీలో ఉన్న డిఫెక్ట్స్ నీకు తెలిస్తే దాన్ని సరి చేసుకోవడానికి చాలా సులభం అండి. తప్పులు ఎవరన్నా ఎత్తి చూపించినప్పుడు అవి పరిశీలించుకుందాం. అందరూ అన్నీ చెప్పే తప్పని నేను అన్ను, బట్ ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అందులో చాలా ఎగ్జాజరేట్ చేసి, అంటే దాన్ని బాగా ఎక్కువ చేసి చెప్తారు కొంతమంది. బట్ ఏదో నొప్పి లేకుండా పొగరాదంటారు చూసారా, ఎక్కడో పాయింట్ ఉంటుంది, దానివల్ల ఏదో దుమార రేగుతుంది. ఆ పాయింట్ సరి చేసుకుంటాం నమ్మకస్తుడు. అటువంటిది కూడా రాకుండా తన మనస్సాక్షిని సరి చేసుకుంటాడు. నేను చాలాసార్లు అనుకుంటా, దానియేలు తప్పు చేయకుండా ఎట్టున్నాడు? అబ్బా, మనిషి అన్నాక తప్పు చేయకుండా ఎట్టుంటాడు? దానియేలు కూడా కొన్ని తప్పులు చేసే ఉంటాడంటే, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా వెళ్ళటం కానీ, గబకం నోరు జారటం కానీ, కొన్ని విషయాల్లో తప్పు పట్టుకోవడానికి అవకాశాలు కలిగినట్లుగా ఉండుంటుంది. కానీ ఇతరులు ఏలు పెట్టి తన తప్పు చూపించక ముందే తను మోకాళ్ళ మీద ప్రార్థించే అలవాటు ఉంది కాబట్టి దినమునకు 3 సార్లు ఎప్పటికప్పుడు తన తప్పును దేవుని ముఖకాంతిలో తన రహస్య పాపాలు చూసుకొని వాటిని ఒప్పుకొని సరి చేసుకునేవాడు. బిఫోర్ సంబడి బ్లేమ్స్ యూ గో బెటర్ అండ్ టెల్ దెమ్, ఐఎమ్ సారీ, మీతో హార్ష్గా మాట్లాడా, కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించు అన్నప్పుడు ఇంక వాడి నేరం మోపడానికి అవకాశం లేదు. సారీ, నేను ఇవాళ ఆలస్యంగా వచ్చాను, సారీ నిన్న రాలేకపోయాను, నీకు మాట ఇచ్చాను చేయలేకపోయాను, ఇది కారణం అని క్లారిఫై చేసుకో. అప్పుడు నీ మనస్సాక్షి సరిగా ఉంటుంది. కానీ మస్కా కొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించేవారు నమ్మకస్తులు కారండి. నమ్మగలరా నిన్ను? నమ్మదగిన వాడు మన దేవుడు. నమ్మదగిన వారిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు మన ప్రభువు. నమ్మదగిన వాడు, ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు. ఈ అంచె దినాలలో అపనమ్మకస్తులతో లోకం నిండిపోతుంది, అన్యాయం అక్రమం విస్తరించిపోతుంది. నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు ఎతుకుతున్నాడండి. ఆయన దగ్గర బోల్డ్ సోర్సెస్ ఉన్నాయి. డబ్బు కాదు, అధికారం ఉంది, శక్తి ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉందండి. అది ఎవరికి ఇద్దామా? ఇస్తే వాళ్ళు హెచ్చించుకుంటున్నారు,
వాళ్ళు దాని వల్ల వ్యాపారం దాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. నా పరలోకపు ధననిధులు నేను ఎవరికి ఇవ్వాలా, నమ్మకస్తుడు ఎక్కడైనా ఉన్నాడా అని ఆయన కనుదృష్టి ఈ భూలోకం అంతటా సంచారం చేస్తున్నారు. అలాంటి నమ్మకస్తుడిగా మోషేను కనుగొన్నాడు కాబట్టి దేవుడు తన జనుల మీద, తన ఇంటి మీద అంత అధికారం ఇచ్చాడు. ఆల్ పవర్, ఆకాశాల నుంచి మన్నా కురిపించగలిగిన, పక్షులు రప్పించగలిగిన, ఎర్ర సముద్రంలో 2 పాయలు చేయగలిగిన, మరి అనేక రీతులుగా దేవుడు ఆ ఇశ్రాయేలీయుల మధ్య ఆయన్ని వాడుకున్నాడు. కారణం, అతడు నమ్మకస్తుడు, తన స్వార్థం కోసం వాడలేదు. ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉన్నాం? భార్యాభర్తలుగా నమ్మకస్తులుగా ఉన్నామా? ఉద్యోగం విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? పని విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా అని పరిశీలించుకుందాం. ప్రభువా, నన్ను నమ్మకస్తుడిగా చేయవా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. అపనమ్మకస్తులు అగ్నిగంధములతో బండి గుండములో పాలుపొబ్బులు పొందుతారన్నాం. మాకు అప్పచెప్పిన అధికారాల్లో, మాకిచ్చిన ఈవుల్లో, ఆశీర్వాదాల్లో, మా జీవిత విషయంలో, మా కుటుంబ విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండటానికి, విధేయులమై ఉండటానికి, నీకు నమ్మదగిన వారిగా ఉండటానికి, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసి ముగించేవారిగా, నీ పనులు, నీ మాటలు నెరవేరు వరకు పోరాడటానికి మాకు సహాయం ఇచ్చేయి. ఈ అంచె దినాలను ప్రపంచవ్యాప్తంగా నమ్మకస్తులైన దైవజనులు, విశ్వాసులు, క్రైస్తవుల్ని లేవనెత్తుమని, పరిశుద్ధాత్మని కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, అలాగే 91001008 నెంబర్కి 9 నిమిషాల్లో ఉంటే ఓ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు పెట్టే ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి దొరిలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ను మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.